585 లో మన టాప్ స్టోరీ చూస్తున్నాం. ధన్వాడ దద్దరిల్లిపోయింది. 10 గ్రామాల ప్రజలు కదం తొక్కారు. ఇథనాల్ మంటలు మళ్లీ చెలరేగాయి. యాజమాన్యానికి సంబంధించిన వాహనాల్ని కాల్ చేయడం, టెంట్లని కూల్చేయడం, కంటైనర్స్ తగలబెట్టడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పరిధిలోని పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చిచ్చు రాజేసింది. పనులని మొదలు పెట్టేందుకు కార్మికులు, జేసీబీలు రావడంతో సమాచారం అందుకున్న 10 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఆగ్రహావేశాలతో ఉన్న గ్రామస్తులు యాజమాన్యంపై తిరగబడ్డారు. కార్లతో పాటుగా ఇతర సామాగ్రిని కూడా పూర్తిగా ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టారు. గతంలో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ పోరాటాలు చేయగా కొన్ని రోజుల పాటు ఆ పనులకు బ్రేక్ పడింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణం ఇక లేనట్లే అనుకున్న సమయంలో కంటైనర్స్ తో పాటుగా జేసీబీలు కార్మికుల్ని పెద్ద ఎత్తున పెద్ద ధన్వాడకు తీసుకొచ్చింది యాజమాన్యం. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక గ్రామాల ప్రజలు తిరగబట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి నాగిరెడ్డి లైవ్ లో జాయిన్ అవుతున్న మరింత సమాచారంతో. నాగిరెడ్డి, అసలు ఎందుకు ఇథనాల్ ఫ్యాక్టరీ అనగానే ఈ స్థాయిలో ప్రజలు తిరగబడుతున్నారు? గతంలో కూడా ఒక ప్రదేశంలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, నిజామాబాద్ అనుకుంటా, అక్కడ కూడా ఇలాగే ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు అనగానే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తిరగబడ్డారు. అసలేంటి ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల అటు ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి వచ్చే లాభం ఏంటి? ఇక్కడ ప్రజలు దీనికి వ్యతిరేకంగా పోరాటానికి కారణం ఏంటి? వీళ్ళకి వచ్చే నష్టం ఏంటి? ఒక్కసారిగా 10 గ్రామాలకు పైగా ప్రజలు ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణంపై దాడి చేశారంటే, ధ్వంసానికి పాల్పడ్డారంటే ఇక్కడ గ్రామస్తుల్లో ఎంతటికి ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఇంతగా తెగబడ్డారు? ఒక్కసారిగా 10 గ్రామాల ప్రజలు దాడికి, విధ్వంసానికి దిగారంటే వాళ్ళలో ఒకటే కారణం వినిపిస్తుంది. ఇక ఇథనాల్ ఫ్యాక్టరీ వస్తే మొత్తం మా బతుకులంతా కూడా ఛిద్రమైపోతాయి, మా పొలాలన్నీ కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి, ప్రజలంతా అనారోగ్యానికి గురవుతారు, తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు మొత్తం అంతా కూడా కలుషితం అయిపోతుంది అనే భయం ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమవుతుంది. ఆ భయాందోళనలు వాళ్ళలో నివృత్తి చేసే ఆ అంశాన్ని ఇక్కడ ఎవరు కూడా స్థానికులంతా, అధికారులు కానీ మిగతా వాళ్ళు కూడా కొంత నిర్లక్ష్యానికి గురి చేశారని చెప్పొచ్చు. వాళ్ళలో సరైన అవగాహన కల్పించలేకపోయారని చెప్పొచ్చు. అందుకనే ప్రజల్లో ఒక్కసారిగా ఇంత భయాందోళన వ్యక్తమయ్యాయి. తమ ఆగ్రహాన్ని ఒక్కసారిగా విధ్వంసం రూపంలో చూపించారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక్కసారిగా ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి జరిగిందో ఆ ప్రదేశంలో మనం ఉన్నాము. మొత్తం ఒక్కసారిగా ఇక్కడున్న వాటన్నిటిని కూడా ధ్వంసం చేశారు. వాహనాలని, అద్దాలని ధ్వంసం చేశారు. బొలెరో వాహనంతో పాటు జనరేటర్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ టెంపరీ షెడ్స్, కార్మికులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా టెంపరీ షెడ్స్ వేసుకున్నారు. వాటన్నిటిని కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఇంకా నిప్పు రగుద్దులనే ఉంది. చూస్తున్నాం మనం, బియ్యం కూడా ఇప్పుడు మంటల్లో కాలిపోతున్న పరిస్థితి మనం తాత్కాలికంగా చూస్తున్నాము. ఇక్కడ వంట సామాగ్రి అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూస్తున్న ఒక కంటైనర్ పూర్తిగా ధ్వంసం చేశారు. కంటైనర్ని ధ్వంసం చేయడమే కాకుండా మంటల్లో కూడా అగ్ని నిప్పు రాజేసి తగులబెట్టిన పరిస్థితి ఉంది. ఇది ఒక్కటే కాదు, ఏది దొరికితే అది పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. తమ ఆగ్రహానికి కారణమైన ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దే వద్దు. ఎందుకంటే ఎక్కడైతే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉందో ఆ ప్రాంతాలకు వెళ్ళి తాము స్వయంగా చూసాము. అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళ బాధలు చూసి తమకు కూడా ఆ బాధలు, ఆ కష్టాలు వస్తాయనే భయం ఇక్కడ స్థానికుల్లో వ్యక్తమైంది. దీంతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని అనుమతించే ప్రసక్తే లేదు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని చెప్పి ఇక్కడ గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసులు కూడా నమోదు చేశారు. ఎవరైతే దాడిలోకి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మేనేజ్మెంట్ను ఒప్పించి ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మేము చర్యలు తీసుకుంటాము, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పి పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ స్థానికులు, మరోవైపు పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. రైట్ నాగిరెడ్డి.